పిల్లలకి తలనొప్పే, ఇక ఆయన లేకపోతే పోతే బాగుండని కూడా అనుకుంటారు. సయ్యసారం లేని జీవితం ద్వారా అందరికీ బాధలే. అందుకని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంటే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది, పరమార్థం ఉంటుంది, అర్థవంతమైన జీవితం నీలోనికి వస్తుంది. నీ జీవితం, నీ సాక్ష్యాన్ని విన్నా, నీ జీవితాన్ని చూసిన అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. అబ్బా, బ్రతికితే అలాగ బ్రతకాలి అని అనిపిస్తుంది. బ్రతికితే అలాగూ చెయ్యాలి అని అనిపిస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించే జీవితము అర్థవంతముగా, సారవంతముగా ఉంటుంది. భయభక్తులు కలిగిన వారి జీవితాలు ఎవరైనా చూడండి. యోసేపుని తీసుకోండి. ఆయన జీవితం ఏమైనా వృధా అయిందా? కాల చాలా ప్రయోజనకరమైన జీవితం అయింది. కారణం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మోషేని తీసుకోండి. ఆయన జీవితం ఎంత గొప్పగా మారిపోయింది. ఎందుకు అట్లా మారింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలాగ ఒక్కొక్కరిని, దానియేలును తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళ జీవితాలు శ్రేష్టమైనవిగా మారినాయి. కారణము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ రోజున భయభక్తులు అంటే అస్సలు లెక్క లేకుండా పోయిందండి. మరి ముఖ్యంగా యవనస్తులు, వీళ్ళకేంటో ఆ జుట్టు కాస్త పెరిగితే ఆ జుట్టు ఈ సైడు అంటే ఈ చెవి దాకా వస్తే చాలు వాళ్ళకి. అర్థమైందా? ఈ జుట్టు పెరిగి ఇట్ట వాలి ఈ చెవి దాకా, ఈ సైడ్ ఉండ జుట్టు పెరిగి ఈ చెవి దాకా వస్తే చాలు. వాడు ఒక్కసారి ఎట్లా అంటే ఏందో వాడు అహంభావం, నేను చెల్లిదో పెద్ద గొప్పవాడు అనుకుంటాడు. మళ్ళీ ఒక్కసారి ఇది ఇట్లా పెడతాడు, ఇట్లా పెట్టి ఇట్లా అని ఇట్లా అంటాడు. ఇక వాడికి అప్పటికే స్టిల్స్ మారిపోతాయి. ఏదో అనుకుంటున్నారు, అసలు వాళ్ళకి తెలియట్లేదు. సైతాను వాళ్ళ జీవితాలని పాడు చేస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. అర్థం లేని జీవితం, సారం లేని జీవితం, నిష్ప్రయోజనమైన జీవితానికి వాళ్ళు సిద్ధపడుతున్నారని వాళ్ళకి తెలియదు. మొన్న నేను కారు వేసుకొని వేరే ఊరు వెళితే దేవుని పని మీద, నేను ప్రక్కనే కూర్చున్నా, వేరే సహోదరుడు నడుపుతున్నాడు. అంత ఒక 20-25 సంవత్సరాల మధ్యలో ఉండే యవనస్తుల గుంపు రోడ్డు మీద ఉంది. వాళ్ళ బళ్ళన్నీ ఇటువైపు పెట్టారు, ఇటువైపు పెట్టారు. వాళ్ళ ఆటోలో ఇటువైపు పెట్టారు, ఇటువైపు పెట్టారు. చివరికి ఆ రోడ్ని ఎంత చేసేసారంటే అసలు బండి పోవటానికి వీలు లేకుండా చేసేసారు. వాళ్ళు బాయ్ ఆ బండి కాస్త తీయండి, ఆ ప్రక్క మాట ఎట్లా కట్ట పోనీ అన్నా, ఎట్లా కట్ట పోనీ అన్నా, మాత్రం నడపలేవా డ్రైవర్వి, ఎట్లా కట్ట పోనీ, ఏంది మేము తీసేది, నువ్వు పోయేది ఏంది, ఈ రటమతంగా మాట్లాడుతున్నారు తప్ప అసలు ఖాళీ లేదు కదరా, కొంచెమన్నా బండి అడుగుతా, ఎట్లా కట్ట పోనీ అన్న, మేము తీస్తే నువ్వు పోయేది ఏందన్నా. అది గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. మనం తీయకూడదు, ఎట్లా పోతాడో పోవాలి అని చూడాలి, అది గొప్ప అనుకుంటున్నారు. అంటే మనం సహకరించాలి, ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు అనేది కుర్రోళ్ళకి తెలియట్లే. మనం అడ్డం పెట్టాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించాలి, ఆ మైండ్తో ఉంటున్నారు. కానీ మనం ఇతరులకు సహకరించాలనే మైండ్ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే చెడు పనులే వాళ్ళకు గొప్పగా ఉంటున్నాయి. భయభక్తులు లేని జీవితం. చివరికి నేను ఏబాయ్ బుద్ధి ఉందా లేదా మీకు, ఎన్నిసార్లు చెప్పినా ఏంటి అని అంటే ఇక అప్పుడు వాళ్ళకి చలనం వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారు, మేము కుర్రోళమే, ఒకళ్ళ మాట మేము వినేది ఏంటి. దేవుని యందు భయభక్తులు లేని మాటలు.
ఈ దేవుని యందు భయభక్తు లేని మాటలు నువ్వు డెవలప్ చేసుకొని ఫ్యూచర్లో ఏమవుతావు నువ్వు? అది తెలుసా నీకు అసలు? దేవుని యందు భయభక్తులు లేకుండా, పెద్దల యొక్క భయభక్తులు లేకుండా, ఒక సంఘం యొక్క మర్యాదలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా పెరిగితే నువ్వేమవుతావు? భవిష్యత్తులో ఏమవుతావు నీకు తెలుసు అసలు? తెలీదు. నిష్ప్రయోజకులు అయిపోతారు అలాంటి వాళ్ళు. జీవితంలో వాళ్ళకి శ్రేష్టమైనది ఏమీ ఉండదు కది. నిష్ప్రయోజకులు. కొంతకాలం తర్వాత వాళ్ళు నిష్ప్రయోజకులు అయిపోతారు. అందుకని పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనం నడుచుకుంటే అర్థవంతమైన జీవితం, అంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ స్టేటస్ బాగుంటుంది, సంఘంలో నీకు ఒక విలువ ఉంటుంది, అలాగే దేవుల్లో నీకు ఒక స్థాయి ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఈ భయభక్తులు అనేవి ఎప్పుడైతే పోతాయో నీ అన్ని నైతిక విలువలు పడిపోతాయి, నైతిక స్థాయి దిగజారిపోద్ది. ఇక సంఘంలో గౌరవం పోద్ది, సమాజంలో గౌరవం పోద్ది, ఫ్యామిలీలో గౌరవం పోద్ది. తర్వాత నీకు గౌరవం పోయే కొద్దే మళ్ళీ మీ అమ్మ నాన్నకి తలవంపులు వస్తూ ఉంటాయి. నీకు సంబంధించిన వాళ్ళు నిన్ను గురించి గౌరవంగా చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. ఇదంతా ఎవడు చేస్తున్న పని అనుకుంటున్నారు? సాతానుడు గాడు నీలో ఉండి చేస్తున్న పని అది. దేవుని యందు భయభక్తులు లేకుండా చేస్తున్న పని అది. అందుకని ప్రియరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అర్థవంతమైన జీవితం, దీన్ని మీనింగ్ఫుల్ లైఫ్ అంటారు. అర్థవంతమైన జీవితం నీకు వస్తుంది. బ్రతికితే అలాంటి బ్రతకాలంటారే, అది అలాంటి జీవితం వస్తుంది నీకు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అయ్యా అని చెప్పేది ఎందుకు అనుకుంటున్నారు? కొంతమంది ప్రార్థనకు రారు, ఆదివారం ప్రార్థనకు రారు. వాళ్ళు కనపడేటప్పుడు, ఏం సహోదరుడా మొన్న ఆదివారం ప్రార్థనకి ఎక్కడికి పోయావు ప్రార్థనకు రాకుండా? ఎందుకు వెనకబడిపోతున్నావు అని హెచ్చరించేది ఎందుకు అనుకుంటున్నారు? నీ మేలు కోసం. అది అడిగే వాళ్ళకేమీ ఉద్ధరించవు నువ్వు, నీ మేలు కోసమే అడిగేది. ఏమా పోయిన వారం ఎందుకు వెనకబడిపోయావు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు, మొన్న ఉపవాసకోటాలు జరిగినాయి కదా ఎందుకు రాలేకపోయావు అని నిన్ను హెచ్చరించేది నీ మేలు కోసం. అది ఆ హెచ్చరిక కూడా లేకపోతే తుప్పు పడతావు, నువ్వు తుప్పు పెట్టిపోతావు, ఎందుకు పనికిరావేక. అందుకనే నిన్ను దేవుని సేవకుడో లేకపోతే ఎవరో ఒకళ్ళు దేవుడు ప్రేరేపించి నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. చూసారా, అందుకని అక్కడ ఏం చదువుతున్నాం? 11వ వచనం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
చూసారా? అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది నీ మేలు కొరకు. అందరూ చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము నా మేలు కొరకు. అందరూ చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము నా మేలు కోసం, నా కుటుంబం మేలు కోసం. అది మా ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, క్రమంగా దేవుని సన్నిధికి రండి, ఉపవాస ప్రార్థనలు చేయండి అని చెప్పేది ఎందుకు? నీ మేలు కోసం. అది నీ మేలు కోసం. కావున ప్రభునంతులారా, మన మేలు కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అర్థమైందా? సొలొమోను గారు ఇవన్నీ అనుభవించి ఇదంతయో వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, మానవ కోటికి విధి ఇదే. ఆయనకంటే గొప్పవాళ్ళం కాదుగా మనం, ఆయనకంటే తెలియగలవడం కాదు కదా. కాబట్టి ఆయన చెబుతున్నాడు, ఇక ఏం చెబుతున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పటికైనా సరే సరైన భక్తిని చెయ్యండి. దేవుని యందు మంచి భయభక్తులు కలిగి ఉండండి. యవనస్తులు, యవనరాళ్ళు, స్త్రీలు, పురుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకో తెలుసా? నీ మేలు కోసమే, నీకు ఒక మంచి జీవితం కోసం, నీకు ఒక అర్థవంతమైన జీవితం రావటం కోసం ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి అని అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది అని అంటే, రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. కావున ఇక దాని చేయునది, ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ అర్థం ఏంటంటే, నేను ఏదన్నా మేలు చేద్దామని అనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను. ఎందుకు మేలు చేయలేకపోతున్నాను? 17వ వచనంలో ఏమంటున్నాడు? కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే. నాయందు నివసించు పాపమే అంటే పిల్లరా, మన యందు పాపము నివసిస్తే ఏ మేలు మనం చేయలేం. మనలో పాపం ఉంటే మనం ఏ ఆశీర్వాదం పొందలేం. మనము పాపమును చేస్తూ పాపము మన లోపల ఉంచుకుంటే నువ్వు ప్రార్థన చేసినా కూడా ఏ మేలు జరగదు నీకు. చూసారా? అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొదట నీలో పాపం ఉండదు, పాపాన్ని నువ్వు జయిస్తావు, పాపాన్ని నువ్వు ఓడిస్తావు. పాపము నీ జీవితంలో నుండి, నీ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. అది పాపము నీలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితంలో అంత జయమే వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే నీవు పాపమును జయించే వ్యక్తిగా మారతావు. పాపమును జయిస్తే ఆటోమేటిక్గా దేవుని సన్నిధి నీలోనికి వస్తుంది, దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు, అలాగే దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు నీలోనికి వస్తాయి. అందుకనే మొదట పాపమును తీసివేయాలి. మీరు ఇంటికి తాళం వేసి ఊరెళ్ళారు అనుకోండి,
ఏం వేశారు? ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు? ఊరు వెళ్ళారు. మీరు ఒక 5-6 రోజులు బయటే ఉండారు, ఇంట్లో లేరు. మీరు వచ్చి ఆ తాళం తీసి గడి తీసిన తర్వాత ఒక చచ్చిన ఎలుక పిల్లో తీసుకొచ్చి పడేసింది. అది మీరు వచ్చేటప్పటికే దుర్వాసనతో ఉంది ఇల్లంతా. ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? ఇంట్లోకి వచ్చారు, తాళం తీశారు, ఇంట్లోకి వచ్చారు. ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? ఉంటే ఉండలేమ్మా, మేము లేకపోయినా నువ్వు ఉండవు కదా ఈ 4 రోజులు, సరే ఉండమ్మా అని నువ్వు ప్రక్కన ఉంటావా? ఏం చేస్తావు? ఫస్ట్ దాన్ని తీసేస్తావు, దాని పురుగులు నేరేస్తావు, కాల్చేస్తావు, డెటాల్ వేస్తావు, కడుగుతావు, శుభ్రం చేస్తావు. ఆ తర్వాతే నువ్వు ఇంట్లో ఉంటావు. అలాగే పిల్లరా, మనలో పాపము నివసిస్తే అన్ని రకాలుగా మనం నష్టపోతాం. అందుకని మొట్టమొదట మనం చేయాల్సిందంటే పాపమును తీసేసేయాలి. పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాప స్వభావం, ఇవన్నీ నీలో నుండి తీసేసుకోవాలి. మొదట నీ జీవితము శ్రేష్టమైనదిగా మారాలంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని మొదట తీసేసుకోవాలి. అసలు దేవుడు ఇష్టపడనిది ఏమిటంటే పాపమే. మానవుడు ఇష్టపడేది ఏంటంటే పాపం. చూడండి, ఇక్కడ 2 యాంటీ. దేవునికేమో పాపం అంటే ఇష్టం ఉండదు, కానీ మానవుడికి పాపం అంటే ఇష్టం. అక్కడ నువ్వు చాలా లాస్ అయిపోతున్నావు. దేవునికి ఇష్టమైందే నీకు ఇష్టమైతే, దేవునికి పాపం అంటే ఇష్టం లేదు, నీవు కూడా పాపం అంటే ఇష్టపడకుండా పాపం నీలో నుండి తీసివేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి వస్తాయి. ఆమేన్. అందుకని పిల్లరా, ఎక్కడికక్కడే చచ్చిన ఎలుకని ఇంట్లో నుండి ఎలా తీసి పారేసావో నీ జీవితంలో పాపపు ఆలోచనలు, పాపపు స్వభావం ఎప్పటికప్పుడే నువ్వు తీసేసుకోవాలి. ఈ మధ్య చాలామంది పిల్లరా రకరకాల రోగాలు, రకరకాల శోధనలోకి వెళ్ళిపోతున్నారు. విచిత్రమైన రోగాలు, విచిత్రమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఉన్నట్లుగానే ఉంటున్నారు, తిరిగినట్టుగానే తిరుగుతున్నారు, ఇబ్బందిగా మనుషులు బాగానే ఉన్నట్టుకుంటున్నారు, సడన్గా ఇదైపోతున్నారు. ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుందంటే పాపము వారిలో ఉండి అలా చేస్తుంది. పాపం ఏం చేస్తుందో తెలుసండి? పాప స్వభావంతో ఉంటే నీవు చేసే ఆ పైర్లు కూడా అణిచివేయబడతా ఉంటాయి. పాపము నీలో ఉంటే నీ జీవితం వర్ధిల్లాల్సిన జీవితం, ఎక్కడో ఎదిగి ఉండాల్సిన నీ జీవితం అణిచివేయబడి గిడసబారిపోయి ఉంటావు. ఎదుగుదల కనపడదు. కారణము లోపలేముంది? పాపం ఉంది. సొలొమోను గారు అంటున్నాడు, బాబు నీ జీవితం మొత్తం నువ్వు ఎంతన్నా ఎలాంటి బ్రతుకన్నా బ్రతుకు, చివరకు నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండయా. ఇదే మానవ కోటికి విధి. ఆ భయభక్తులు నీకేం చేస్తున్నాయి? నీకు మేలు చేస్తాయి. ఆ భయభక్తులు నీకేం చేస్తున్నాయంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాయి. పాపం పోయింది అనంటే ఆటోమేటిక్గా పుణ్యం వచ్చినట్టే. పుణ్యం అంటే ఏంటి? బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిని కలిగి ఉండటం కోసం అడగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో చూద్దాం. దేవుని వాక్యంలో మొదటి యోహోను తీయండి. మొదటి యోహోను 1
3వ అధ్యాయము 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. చూసారా? అంటే నిత్య జీవము లేని జీవితాన్ని మనం జీవించకూడదు. ఇంకా చెప్పాలంటే పవిత్రంగా బ్రతకాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే నిత్య జీవం ఉండాలి. ఆ నిత్య జీవం కారణం ఏంటి అని అంటే పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నావంటే నీలోనికి నిత్య జీవం వస్తుంది. నిత్య జీవం వచ్చిందంటే అన్ని రకాల ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను మనం కలిగి ఉండాలి. ఇదే మానవ కోటికి విధి. అందుకనే మనం మొదటి వాక్యంలో ఏం చూసాము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు ఇంకా ఏ స్థాయికి లేపుతాడు అని అంటే తారాస్థాయి అని అంటారు. చూడండి, ఏ స్థాయి అది? తారాస్థాయి. అంటే ఇక అది ఉన్నతమైన స్థాయి. ఆ స్థాయికి లేపుతాడండి. చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, 18, 19 చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటున్నాడు. అంటే సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అందరు చెప్పండి అన్నమాట, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. శిష్యులు అంటే ఎవరంటే యేసు ప్రభు తర్వాత ఇక వాళ్ళేనండి. అవునా కాదా చెప్పండి? యేసు ప్రభు తర్వాత ఇంకా ముఖ్యమైన వారు ఎవరో? శిష్యులే కదా. యేసు ప్రభు తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరైనంటే శిష్యులు, అపోస్తలులు. అంటే నేను ఇందాక చెప్పానే తారాస్థాయికి దేవుడు నిన్ను పెంచుతాడని, అది అలాంటి స్థాయికి తీసుకెళ్తున్నాడు. అందుకనే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ స్థాయిని కూడా పెంచుతాడు. అందుకనే మొదటి వాక్యం ఉంది అండి, ప్రసంగి గ్రంథం. సొలొమోను గారు ఆయన అనుభవం అంతా క్రోడీకరించి రాసిన మాటను మనం చదివాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా పిల్లరా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆ భయభక్తులు కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి సిద్ధపడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా మీ యందు భయభక్తులు కలిగి మీ ఆశీర్వాదాల కొరకు మేము సిద్ధపడాలి ప్రభా, అట్టివారిగా మమ్ములను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధాత్మ దేవుడా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కృప, మీ కాపుదల మాకివ్వండి నాయనా అని నువ్వు అడుగుతావా? అందరము 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాము, అడుగుదాము. ప్రభా మీ కృపలో బలపరచండి, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు ఇవ్వండి నాయనా.
నజరేయుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవుని జీవాత్మ మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. మీ కృపలో బలపరచండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మమ్మలను చేయండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగి మీ కొరకు జీవించు వారముగా చేయండి అని మనం ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే అని సొలొమోను రాశాడు. అవును ప్రభా, ఈ లోకంలో మేము ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా అన్నిటి తర్వాత మేము చేయాల్సిన పని ఒకటి, మీ యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా. ఎందుకు అని ప్రశ్నిస్తే అది మా మేలు కోసం, ఎందుకు అని మేము అడిగితే అది మా క్షేమము కోసం, ఎందుకు అని మేము ప్రశ్నిస్తే అది మా జీవితం యొక్క స్థాయిని ఉన్నతముగా పెంచడం కోసమే కదా, పరలోకానికి చేరటమే కదా. కావున ప్రభా, మీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు మాకు మీరు దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మశక్తి, మీ కాపుదల మాతో ఉంచి మీరే మీ కృపలో నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.